ఇది నేను మీతో చెప్పలేదు డాడీ. నేను మేఘ్నా వెళ్ళిన ప్రతి చోటికి నేను మళ్ళీ వెళ్ళాను. ఎందుకో నాకు అనిపించింది అలాగే తన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోదామని. తను చనిపోయిందని నేను నమ్మలేకపోయాను. మీ దగ్గరికి తిరిగి రాకూడదు అనుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. డాడీ, మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళారు? వి నీడ్ యూ. ఐ నీడ్ యూ. జీవితంలో జరిగినవన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అమెరికా నుంచి బయలుదేరి రావడం, మీతోనూ అమ్మతోనూ శ్రేయతోనూ మేఘ్నా గురించి చెప్పి ఏడవాలనిపించింది. మిమ్మల్ని కౌగిలించుకుంటే నా బాధ తీరుతుందనిపించింది. బయలుదేరాను. Young man, I'm sorry to intrude. Please, I think you need this. No, I'm okay. Take it. It's brand new. Please. No, not that. It's not very often you see a young man like you crying. I hope you feel better soon. శంకర్ నారాయణన్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు డాడీ. Don't worry about it. ఆయనకి మీలాగే ఒక స్టైల్ ఉంది. ఆయనతో మాట్లాడాలనిపించింది. అంతా చెప్పాను. అంతా. Death can't take away the memories. చాలా ఉంటాయిగా సూర్య. All those memories, వాటిని మాత్రం అలాగే ఉంచి లోపల. కష్టంగా ఉంటుంది. It will be very difficult. But ఆ మెమరీస్ మాత్రమే స్ట్రెంగ్త్ లోపల నుంచి వస్తుంది. దాన్ని పట్టుకో ఇక్కడ. Hang in there, Surya. You'll get through. Excuse me, how would you like to sit in the first class? I have a seat right down there. And this is a friend of mine. లేదు సూర్య, పర్వాలేదు. ఎందుకు? So why? తప్పుగా అనుకోకు. నువ్వు ఫ్రీగా ఉండాలంటే అక్కడికి వెళ్ళిపోతాను. Not at all. Okay, so let's talk. Yeah. మా నాన్న పోయిన సంవత్సరం చనిపోయారు. తట్టుకోలేకపోయాను. కానీ నా కొడుకున్నాడు. 5 ఏళ్ళు వాడికి. వాడి మాటలు, వాడి చేసే చిన్న చిన్న విషయాలు ఒక సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియకుండా చేశాయి. అలాంటిదేమైనా ఉంటుంది కదా సూర్య. చూడండి. He's a wonderful person, Daddy. Okay, Surya. Yeah, నేను మీతో చెప్పాను. Daddy. Surya, ra. Good to have you back. Sorry. మేము బాధపడ్డాం. Let me take this. లేదు, పర్లేదు. It's okay. Darling. రా, కూర్చో. నువ్వు దేనికి దిగులు పడకు సూర్య. నేను నాన్న ఉన్నాం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు. ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? Yeah. Go. Get some fresh air. Okay? Okay, Daddy. ఆ తర్వాత పైకే జీవితం అని గడిపిన రోజులు. ప్రియాతో పరిచయం పెరిగిన రోజులు. She became my best friend, Daddy. Hi, Ra. What? Hey, Priya. ఏమైంది? సడన్ గా ఆపేసావే? You pug. Come here.
హే హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. ఇంట్లో ఒక చిన్న పార్టీ. ఇట్స్ మై బర్త్డే టుడే. ఓ శ్రేయ వస్తుంది, నువ్వు రావాలి. చూద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. God bless you, my child. God bless you. Here you go. థ్యాంక్ యూ అంకుల్. God bless you. God bless you. థ్యాంక్ యూ. Yes, Surya. You must see it. Oh my God, guys! Stop it, yeah! I hate you. You take this one now. No way to know the now. మేఘ్నాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించిన రోజులు. సూర్య, ఒక బుక్ కొన్నాను నీకోసం, నువ్వు చదవాలి. Illusions. దానికి నేనే పే చేశాను. నేను మళ్ళీ ఇచ్చేస్తానే. Hey Surya, here's looking at life ahead. థ్యాంక్స్. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి చూడలేదు. నాకేదోలా అనిపించింది. ఒక 10 నిమిషాలకు ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ నాలో, ఒక అన్రెస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు తను నాకు కనిపించదేమోనని. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను. మేఘ్నాని మర్చిపోలేకపోయాను. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాను డాడీ. మీరు దాచిపెట్టిన బాటిల్ వచ్చింది మామ. ఒక ట్రైన్ ఎక్కి నా లైఫ్లోకి. స్టేషన్ మీద తీసుకెళ్ళారా? నా కళ్ళ ముందు తీసుకెళ్ళారా? చెంచలరా, చెంచల చెంచలరా, నా చెంచల మామ తను. సరేరా. మేఘ్నా నా మేఘలరా, నా దేవత మామ తను. మామా రే సూర్య రే ఏంట్రా? ఏంటే దిస్ ఇస్ కాల్డ్ ద చావు బాజారా. షిట్ లీడ్ అవుట్ మావా. చెక్కింద్రా నిన్నే ఇంటికి మోసుకెళ్లాల్సిందే. రెడీగా ఉండండి. స్టడీగానే ఉన్నాడు రా. సూర్య మీరు నాకు స్మోకింగ్ కూడా చేయకూడదని చెప్పారు, కానీ నేను అవన్నీ దాటి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ డాడీ. డాడ్ జస్ట్ గివ్ మీ 10 minutes. ఓ 10 నిమిషాల తర్వాత రండి. అదేవిడు సూర్య చేతిలో గివ్ మీ దట్. నో లేదు, No. నీతో మాట్లాడాలి. గివ్ మీ దట్ ఫస్ట్. జస్ట్ గివ్ మీ దట్. సూర్య గివ్ మీ దట్. ఇవ్వు. ప్లీజ్ గో. లెట్స్ టాక్. లెట్ us హియర్. విల్ టాక్. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మాట్లాడకపోవడం నా తప్పే. సూర్య డాడీ. ఏంట్రా సూర్య, ఏంట్రా ఇదంతా? నో డాడీ, రే, అది ఏమైందిరా లేకపోతే నా నీకు? వల్ల కాదు. నాకు అది కావాలి. నో చెప్పినా మీకు అర్థం కాదు. నో, యు నో వాట్, Please. యు డోంట్ నీడ్ ఆల్ దిస్. నీకు నేనున్నాను. డాడ్, నో డాడ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఇవన్నీ ఎంత కష్టపడి కొన్నానో తెలుసా?
మనం మాట్లాడతాం సూర్య, ఇవన్నీ అక్కర్లేదు. మీ మీద చేయి చేసుకోబోయాను. నాకు గుర్తుంది. సూర్య, ద ఫస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నథింగ్, నేను చెప్తాను, ఏం లేదు. లేకపోతే ఎంత కష్టపడి కొట్టారో తెలుసా? పారం వస్తారు. పోయింది పోయింది. అన్నీ ఇది లేకపోతే నేనేది చేయలేనమ్మా. లేకపోతే నేను మాట్లాడలేను, నవ్వలేను, నుంచోలేను, కూర్చోలేను, పాడలేను, మర్చిపోలేను, ఏది చేయలేనమ్మా. డ్రగ్స్ ఇదే నన్ను బతికిస్తుంది. లేకపోతే నేను చచ్చిపోయినావు అంటే ఇది కావాలి. సూర్య, మీరిద్దరు సంతోషంగా ఉన్నారు కదా, మీకు ఇది అర్థం కాదు. అండ్ యు వోంట్ అండర్స్టాండ్ దిస్. బయటికి వెళ్ళండి. జస్ట్ లీవ్ మీ అలోన్. సూర్య, నేను బయటికి వెళ్తున్నాను. నైట్ రాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకర్లేదు సూర్య. You're not going anywhere. సూర్య, నేను చెప్పేది విను సూర్య. ఇవేవి అక్కర్లేదు సూర్య. సూర్య, నా మాట విను ప్లీజ్. వద్దు సూర్య, వద్దు. ఏమీ అక్కర్లేదు సూర్య. నేను నాన్న ఉన్నారు. సూర్య ప్లీజ్ వద్దు సూర్య. It's okay. సూర్య ప్లీజ్. Please. Oh my God. You'll be okay. నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు LBW ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాజ్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 వికెట్స్ ఫర్ 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సిందే. నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దట్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, అది నీకు తెలుసు. మీ ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. శ్రేయ ఎక్కడికి? అమ్మా, నేను వెళ్ళి చూస్తాను. ప్లీజ్ డాడీ. అయ్యో అయ్యో పడుతుంది. నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా. వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద. నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు, అందుకే నన్ను పంపించారు. కాశ్మీర్, శ్రీనగర్, నన్ను నేనే వెతుక్కుంటూ వెళ్ళిన రోజులు.
ये कब हुआ सलीम? परसों शाम को स्कूल से आते वक्त बच्चे को अगवा कर लिया। A 5-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have my kid over there, please give him back to me. I'll do whatever is necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళీ శంకర్ నారాయణన్ ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది.